బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు లారీని వెనక నుంచి వచ్చి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాదంలో స్పాట్లోనే బస్సు క్లీనర్ మరణించినట్టు తెలుస్తోంది. డ్రైవర్తో సహా 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. బహుశా అది రాత్రి సమయం. ఇక్కడ చూడండి, కేఎంబీటీ ట్రావెల్స్ సంబంధించిన ఒక ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. సో దీంతో ఆ బస్సులో ఆ సమయంలో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. స్పాట్లోనే క్లీనర్ మరణించినట్టు తెలుస్తోంది. డ్రైవర్తో పాటుగా మరో 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అందుకే చెప్తూ ఉంటారు, రాత్రి సమయాల్లో కొంత ఆచి తూచి వ్యవహరించండి. మరి ముఖ్యంగా లారీలు, ఈ లారీలే డైరెక్ట్గా యమ రూపాల్లో కనబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళే ఏకంగా యముడి దగ్గరికి పంపించినట్టు కొంతమంది యమకింకర్లు అంటారు చూసారా, అటువంటి విధంగా కనబడుతున్నాయి. రోడ్డు పైకి వెక్కామంటే చాలు, అది ఇసుక లారీయా ఇంకో లారీ చాలా వేగంగా, కనీసం ఆ లారీ డ్రైవర్లకు మరి ఆ ఓనర్లు లేకపోతే ఆ లారీకి సంబంధించినటువంటి యజమానులైనా కనీసం చెప్పాలి కదా. రోడ్ల మీద ఇతర ప్రాణాలు కూడా ఉంటాయి, ఇతర వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. మరి ఒక్కరే బాబుగారి జాగీరు కాదు లారీ అనేది. సో ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంటే చాలాగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పర్సనల్గా నేను కూడా ఒక సందర్భంలో ఆదిలాబాద్ టు హైదరాబాద్ ఈ రోడ్డు పైన వస్తున్నటువంటి క్రమంలో లారీలు ఎక్కువ హెవీ శాండ్ లోడ్తో వచ్చి పరుగులు పెడుతున్నాయి. వాళ్ళంతా డ్రైవర్స్ అందరూ కూడా అప్పుడే ఒక పార్టీ చేసుకున్నారట. పార్టీ నుంచి బయలుదేరి కొంత మధ్య మత్తులోనే ఉన్నారు. అటుగా వెళ్తున్న వారంతా కూడా పోటీ పెట్టుకుంటున్నారు. లారీలతో రైడ్ చేస్తున్నారు. వాళ్ళు బైక్ రైడింగ్ అనేది లారీలతో రైడింగ్ చేస్తూ రేసు పెట్టుకుంటూ ఓవర్టేకులు చేయడాలు, స్పీడ్గా వెళ్ళడం కోసం పోటీ పెట్టుకున్నారట. పక్కకు వచ్చేటువంటి ఒక కార్కి ఢీకొట్టి కార్ బోల్తా కొట్టింది. సో వెంటనే లారీ డ్రైవర్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. సో నిజంగా ఆ ఘటన కళ్ళెదుట జరిగినప్పుడు నిజంగా అనిపించింది, ఈ లారీలు అనే దానికి డెఫినెట్గా రోడ్లపైకి ఎక్కడానికి కోసం కొన్ని అనుమతులు, కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఉండాలేను. లేదనంటే సపరేట్గా వారి కోసం ఇంకొక సపరేట్, నేను ఈ మాట మాట్లాడడం తప్పేమో కానీ సపరేట్గా ఒక రోడ్ వేయించడం తప్పలేదేమో. ఎంత దుర్మార్గంగా ఎంత ఓవర్ స్పీడింగ్తో వెళ్తున్నారంటే హైదరాబాద్లో కూడా ఓవర్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులతోని హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా దాని ఒక చిన్న బైక్ లాగా, ఎక్సెల్ బైక్ స్కూటీలు వాడినప్పుడు అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది, హెవీ బైక్స్ వాడిన తర్వాత ఆ రకంగా తిప్పుతూ ఉన్నారు. మరీ ఫుల్ సౌండ్, క్యాబిన్లో ఫుల్ పాటలు పెట్టుకొని ఫుల్ సౌండ్తో వెనకాల హారన్ కొట్టని వాడు చచ్చిపోని వెనకాల వీళ్ళకేం సంబంధం లేదు. ఇప్పుడు బహుశా ఇటువంటి ఘటన జరిగింది అక్కడ కూడా. సో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కొంత అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక క్లీనర్ మరణించాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ ప్రమాదం జరిగింది. క్లీనర్ మరణించారు. బొగ్గు లారీ వెనక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. సో ప్రమాదంలో క్లీనర్ మరణించాడు. 15 మందికి డ్రైవర్తో సహా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ గయాస్, సో అప్డేట్స్ ఏంటి, ఏం జరిగింది, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? మనోజ్, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇట ఒంగోలు నుంచి బెంగళూరుకు వెళ్లే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కరెక్ట్ నాయుడుపేట దగ్గరకు వచ్చేటప్పటికి జాతీయ రహదారి పక్కన ఒక బొగ్గుల లారీ నిలిపి ఉండడంతో ఈ వాహనం ఆగి ఉంది. వెంటనే ఒక పక్కన ఉన్న లారీ, ఇటువైపు వెళ్లే లారీ దూసుకుంటూ పోవడంతో అందులో బస్సులో క్లీనర్ తో పాటు సుమారు ఒక 10 మందికి తీవ్రంగా గాయాలవ్వడం జరిగింది. అయితే క్లీనర్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ప్రధానంగా లెఫ్ట్ సైడ్ మొత్తము, అంటే లారీ ఒక్కసారిగా చాలా వేగంతో వచ్చి దూసుకుంటా వెళ్లడంతో లెఫ్ట్ సైడ్ మొత్తము క్లీనర్ కూర్చున్న ఫుట్పాత్ కాడి నుంచి బ్యాక్ వరకు మొత్తం దూసుకుని పోయింది. మొత్తం అటువైపు ఉండే లెఫ్ట్ సైడ్ ఉండే ప్రయాణికులు మొత్తం తీవ్రంగా గాయపడటం జరిగింది. వెంటనే నాయుడుపేట పోలీసులకు సమాచారం తెలిసి వెంటనే వాళ్ళందరినీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే సుమారు ఒక 2 గంటల పాటు ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ లారీ వాళ్ళు రాత్రిపూట వేగంగా, అంటే మద్యం తాగి ఎక్కువగా స్పీడ్ గా నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా వీళ్ళు లారీలో ఎక్కువగా, అంటే మనము ఒంగోలు కాడి నుంచి విజయవాడ కాడి నుంచి బెంగళూరు చెన్నై వరకు జాతీయ రహదారిలో చూసినట్లయితే రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు పార్కింగ్ చేయడం. నిబంధనల ప్రకారం అయితే
పార్కింగ్ ఏర్పాటు చేసిన చోటే పార్కింగ్ చేయాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చిన చోట్ల పార్కింగ్ చేయడం, ఇండికేటర్లు కూడా వేయకపోవడం వల్లతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి మాత్రము ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళే సమయంలో ఓవర్టాక్ చేయడానికి వెళ్ళి ఈ బొగ్గుల లారీ దూసుకుంటూ లెఫ్ట్ సైడ్ మొత్తం దూసుకుంటూ చేయడం, అంటే పూర్తిగా ఈ లారీ డ్రైవర్దే తప్పు అని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. క్లీనర్ అయితే అక్కడక్కడే చనిపోవడం జరిగింది. అయితే అసలు క్లీనరు పరిస్థితి చూస్తే అతను డ్రైవరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక సీట్ లో కూర్చొని ఉంటాడు. అయితే అతను మండం కూడా లేదు, పూర్తిగా ఎగిరిపోయింది. అంత స్పీడ్ తో కొట్టడంతో అదే విధంగా ఆ క్లీనర్ వెనకాల సీట్లు ఉండే వాళ్ళు మొత్తానికి గాయాలవ్వడం జరిగింది. వాళ్ళలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు వాళ్ళందరినీ వెంటనే స్పందించి వాళ్ళందరినీ మెరుగైన వైద్యం కోసం కొంతమంది చెన్నై కూడా తరలించడం జరిగింది. పోలీసులు అయితే రాత్రి చాలా వాళ్ళు పకడ్బందీగానే వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేశారని కూడా మనం అయితే చెప్పొచ్చు. అర్ధరాత్రి చీకటి, అసలు ఏం తెలియని ఆర్తనేదాలు, చిన్న పిల్లలు పెద్దలు మొత్తం అసలు ఏం జరిగింది అంతా నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడినట్లయిపోయింది. దీంతో పోలీసులు వెంటనే, అంటే నైట్ బీట్ తిరిగే పోలీసులకు ముందుగా సమాచారం తెలిసింది. వెంటనే నాయుడుపేట పోలీసు వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చి వెంటనే వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా మిగిలిన వారిని బెంగళూరుకు వేరే బస్సు ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ బెంగళూరు చేరే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మన రైట్, థ్యాంక్ యూ గయాస్. సో నెల్లూరు ఒంగోలు నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్నటువంటి బొగ్గు లారీని వెనక నుంచి ఢీకొట్టి తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం బొగ్గు లారీ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం అనేది తెలుస్తోంది. పైపెచ్చు కొంత ట్రావెల్స్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో తెల్లవారుజామున లేకుంటే అర్ధరాత్రి సమయంలో కొంత కూరుకుతూ ఉంటుంటారు. కళ్ళు రెప్పమూసి తెరిచేలోకి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. సో కొంత ఈ ట్రావెల్స్ బస్కి సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదంగానే భావించాలి. సో ప్రస్తుతానికి ఈ ఘటనలో క్లీనర్ మరణించాడు. మరో 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఏదేమైనా అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణాలప్పుడు జాగ్రత్త పడండి. కొంత డెఫినెట్గా ఆచితూచి వ్యవహరించాల్సిందే. మరీ ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, లారీ డ్రైవర్లకు సంబంధించిన అంశంలో నడి రోడ్డు పైన ఇష్టానుసారంగా ఎవరు లారీ డ్రైవర్ కనుక తాగి ఈ రకంగానే పిచ్చి పిచ్చిగా డ్రైవింగ్ చేస్తే దొరికబట్టి డెఫినెట్గా చెంపచెల్లు అనిపించాడు. మీ పొరపాటే గారు వానికి సమాధానం చెప్పి మనకి కొంత కంట్రోల్ చేస్తేనే కొంతమంది ప్రాణాలు దక్కుతాయి. లేదనంటే హెవీ వెహికల్ అది చిన్నగా ఏమైనా అలా టర్న్ చేసే లోపు ఇలా చిన్నగా హ్యాండిల్ షేక్ అయినా ఆ స్టీరింగ్ కొంచెం అలా తిప్పినా పక్క వచ్చిన వారు ఎగిరిపోతూ ఉంటారు. సో నడి రోడ్డు పైన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా నడి రోడ్డు పైన వెహికల్ కనుక పార్క్ చేసి ఉంచితే వెంటనే అక్కడి నుంచి ఆ వెహికల్ తీసేంత వరకు మీరు ఒప్పుకోకండి. అవసరమైతే వాడిని చెంప చెల్లిమనిపించినా పొరపాట్లేదు. ఐ మీన్ టు సారీ, నేను లారీ డ్రైవర్ అందరినీ కాదు, కొంతమంది వ్యక్తులు ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తున్నారో వారిని మాత్రం ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం తప్పది. కొన్ని లేబైస్ ఉంటూ ఉంటాయి. స్పెసిఫిక్ రోడ్ల పైన హైవేస్ పైన స్పెసిఫిక్ స్పాట్లు ఉన్నాయి లారీని పార్క్ చేసుకోవడం కోసం. అక్కడ పార్క్ చేసుకోండి, మీ అలసట తీర్చుకోండి, పడుకోండి, ఆహారం వండుకోండి, తినండి, లేకపోతే మీరు ఏం చేస్తారో చేయండి. కానీ నడి రోడ్డుపై ఇటువంటి వ్యవస్థ ఉంటే మాత్రం పొరపాటు పడటే. సో ఒకవేళ కనుక ఈ విషయం డెఫినెట్గా ఈ వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది కాబట్టి లారీ డ్రైవర్లకు సంబంధించి ఈ అంశం వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. వరంగల్ హైవే పైన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు నడి రోడ్డు పైన కొన్ని కిలోమీటర్ల మేర పార్క్ చేసి ఉంచుతూ ఉన్నారు. సో వాటిపైన డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. లేదనంటే నడి రోడ్డు పైన ఇంత పెద్ద ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర స్వయంగా చూశాను, కొన్ని వందలాది కిలోమీటర్ల వరకు లారీ డ్రైవర్ల యొక్క ప్రయాణం జరుగుతూ ఉండగానే కొన్ని కిలోమీటర్ సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ లారీలు పార్క్ చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని ఇవన్నీ కూడా ఇసుక లారీలు. అలా ఉండడం వల్ల ఒక సైడ్ రోడ్డు మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది, ఇంకో సైడ్గా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో దయచేసి అటువంటి లారీ డ్రైవర్లను కొంత అదుపులో చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ ప్రమాదం జరిగింది. క్లీనర్ మరణించాడు. ట్రావెల్స్ బస్ వెనక నుంచి వెళ్ళి బొగ్గు లారీని వెనకాల ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. సో 15 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఈ అంశం కొంత ఆందోళన గురి చేస్తోంది. అర్ధరాత్రి ప్రయాణాలు చేసే టైంలో కొంత జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి.